1000 ఎకరాల ల్యాండ్‌ను కాపాడాలంటూ కూడా రైతులు స్వచ్ఛందంగా మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వారి ధర్నాకి వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా మద్దతిచ్చారు. 1000 ఎకరాలకు సంబంధించిన భూమిని కొందరు పాత రికార్డుల పేరుతో కూడా దారాదత్తం చేసుకునే ప్రయత్నం చేశారంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా తమ భూములను నిరూపించుకునేందుకు కాళ్ళు చేతులు అరిగేలాగా తిరుగుతున్నారు. ప్రస్తుతానికైతే వారంతా కూడా షామీర్పేట మండల కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు. చూసుకోవచ్చు విజువల్స్‌లో గడిచిన 5 ఏళ్లుగా ఈ బొమ్మరాజపేటకు సంబంధించి 1000 ఎకరాలకు సంబంధించిన 450 మంది రైతులు కూడా గడిచిన కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది గతంలో కొన్ని రికార్డులను నకిలీ రికార్డు సృష్టించి తమ తాతల కాలం నాటి పట్టా భూములను కూడా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారంతా ఆందోళన చేస్తున్నారు. వినూత్నంగా మా భూమి మా హక్కు అంటూ కూడా ప్లకార్డులు పట్టి నిరసన చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు. వారికి సంబంధించి సమస్య ఎప్పటి నుంచి ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీ సమస్యకి సంబంధించి ఎప్పటి నుంచి ఉంది? ఈ 1000 ఎకరాలకు సంబంధించిన భూమి వ్యవహారం ఏంటి? మేమంతా 1975 నుంచి అక్కడ పట్టాల భూములు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటున్నాం. నేను 1976 ఆగస్ట్ 15ని కొన్నాను ల్యాండ్ అక్కడ. రేపు ఆగస్ట్ 15కి దగ్గర 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, భూమిలోనే ఉన్నాం. ఇప్పుడు అటువంటి దానికి ఎవరో కొంతమంది ఇప్పుడు పాత అమ్మేసిన వాళ్ళు, వాళ్ళ వారసులు, వాళ్ళ తరఫున జీపీఏ హోల్డర్స్ ఎవరో వచ్చి మా తాతలు అమ్మలేదని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే, వాళ్ళు అప్లికేషన్ పెట్టినోడు ఎవడో వాడి హక్కులేంటో చూడకుండా, వాడు జీపీఏ హోల్డరు లీగల్ హెయిర్ అవునా కాదా కూడా చూడకుండా వాడు అప్లై చేశాడని మాకు నోటీసులు ఇచ్చి మా ల్యాండ్ మీద ట్రాన్సాక్షన్ స్టేటస్ ఆపారు. సో మేము ఇప్పుడు పట్టాతోటి మన టైటిల్ తోటి పట్టా తీసుకుని దున్నుకుంటూ దాంట్లో ఉన్న దాంట్లో వేరే ఎవడో వచ్చి ఎవడో అప్లికేషన్ పెడితే మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని చేయడం ఎందుకు? అది మేము ఆ కలెక్టర్ గారిని అడిగితే అది వాళ్ళు అప్లై చేశారు, కోర్టు నుంచి రావాలి, కోర్టు ఆర్డర్ అంటారు. కోర్టు ఆర్డర్ అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు మీ భూముల కోసం, అంటే మీ పట్టాదారు భూముల కోసం మీరు న్యాయంగా ఎన్నో నుంచి పోరాడుతారు? ఈ గత ధరణి వచ్చినప్పటి నుంచి దగ్గర 4 ఏళ్ళ నుంచి. అంతకుముందు అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకు కూడా మా భూమిలో మా టైటిల్ ప్రొవిజన్ మాకు ప్రాబ్లం లేదు. మేము టైటిల్లో ఉన్నాం, పొజిషన్లోనే ఉన్నాం. కాకపోతే ఈ 5 ఏళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ స్టేటస్ ఆపేసి వాళ్ళ తరఫున రెవెన్యూ వాళ్ళు కొంతమంది కుమ్మక్కయ్యి మా ట్రాన్సాక్షన్ ఆపి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి లేని ఆర్డర్ ఒకటి 2183 అని ఓల్డ్ రెవెన్యూ ఆర్డర్ అబౌట్ 28 years బ్యాక్ ఉన్న ఆర్డర్ని అది పట్టుకొచ్చి అది ఆర్డర్ ఉందో లేదో తెలియదు. ఒరిజినల్ ఆర్డర్ ఇమ్మంటే లేదంటున్నారు. తర్వాత ఆర్డర్లో ఏముందో తర్వాత అసలు ఆర్డరే లేదు. ఆర్డర్ లేనప్పుడు ఆర్డర్ మీద బేసి మా ట్రాన్సాక్షన్స్ ఎలా ఆపుతారు? ట్రాన్సాక్షన్ ఆపి మళ్ళీ కొన్ని మంది ట్రాన్సాక్షన్ నోటీస్ ఇచ్చి రైతులు తెలియకుండా ట్రాన్స్ఫర్లు కూడా చేసేసారు. అలాగే ఇప్పుడు ఒక ఐటీసీ ల్యాండ్లో ఒక 50 ఎకరాలు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చి ఇప్పుడు మిగతా ల్యాండ్స్ మీద కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక దగ్గర ఒక 50-30 ఎకరాల పైన మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, మా వెనకాల రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, మేమంత ఐటీసీ వాళ్ళ ల్యాండే మేము భూ కబ్జా చేస్తాం, మీరెంత రైతులు అన్నది. ఇప్పుడు ఐటీసీ ల్యాండ్లో 50 ఎకరాలు అమ్మారు. దాంట్లో ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ మీద ముందు ట్రాన్స్ఫర్ చేశారు. వితిన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకో 4 పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 4 ఎవరంటే ఒకటేమో ఆదిత్య యాదవ్ అని వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు, వాడి పేరు మీద 30 ఎకరాలు చేసుకున్నారు. తర్వాత ఇంకో 3 పేర్లు మన 10 ఎకరాలు, 3 ఎకరాలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 4 ఎకరాలు, 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలు 3 పేర్ల మీద చేసింది. అది వీళ్ళు ఆదిత్య యాదవ్ వాళ్ళు అనేది ఏమిటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులు, బినామీస్ అని వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పట్లే. అది అవునా కాదో మాకు తెలియదు. సో అటువంటిది మాకు పొంగులేటికి మేము 10 ఎకరాలు వాటా ఇచ్చి మేము ఇచ్చేసినప్పుడు మీరంతా మిమ్మల్ని అందరినీ ఎలగొట్టేస్తామని చెప్పి మాకు రోజు నోటీసులు ఇచ్చి అక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు రైతుల్ని. దానిలో మీకు సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది మీదేంటి? నమస్కారం, నా పేరు రామచంద్రరావు. నేను ఒక బొమ్మరాజపేట రైతుని. మాకు 10 ఎకరాల పొలం ఉంది ఇక్కడ. మాకు దాదాపు గత 50 సంవత్సరాల నుంచి మా కబ్జాలో ఉంది. అక్కడ కూరగాయలు, ఒకప్పుడు ద్రాక్ష పండించేవాళ్ళం, ఇప్పుడు కూరగాయలు పండిస్తున్నాం. డైరెక్ట్గా 1990 నుంచి 36 ఏళ్ళుగా మా కబ్జాలో ఉంది. అంతకుముందు ఎవరి దగ్గర అయితే మేము కొన్నామో వాళ్ళు అంటే 1973 నుంచి మా కబ్జాలో ఉన్న భూమి ఇది. ఎక్కడైతే అసలు ఏ రకమైన ఆధారాలు లేని ఒక 2 సాదా బైనామా అగ్రిమెంట్లు చూపించి ఎవరెవరో పేర్లు ముందుకు తీసుకొచ్చి మాకు తెలియకుండా రికార్డులలో ముందు ధరణిని అడ్డం పెట్టుకున్నారు, ఇప్పుడు భూభారతిని అడ్డం పెట్టుకుని వాళ్ళంతటి వాళ్ళే మాకు అసలు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మారుస్తున్నారు. అదేది ఏ రకమైన
చట్ట ప్రకారం కానీ న్యాయ ప్రకారం కానీ ఏమీ చేయట్లేదు. ఏదన్నా అంటే భూభారతి కింద పలాని సెక్షన్ కింద పలాంది నోటీస్ ఇస్తున్నాము మీరు ఇవ్వండి అని, అంటే మా ముఖం మీద మట్టి వేసో లేకపోతే మీరు కడుక్కోండి అన్నట్టుగా చేస్తున్నారు తప్ప ఏ రకమైన ఆధారాలు లేవు. ఎప్పుడు అడిగినా కానీ మా వెనకాల మంత్రులు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పి బెదిరిస్తున్నారు. దాదాపు ఇది నా ఒక్కడిదే కాదు, 350 నుంచి 400 మంది రైతుల సమస్య ఇది. 1070 ఎకరాలు భూమి, అది ఒక ఊరు మొత్తం కబళించాలని చూస్తున్నారండి. చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో కేవలం ఇక్కడ కనిపిస్తున్న రైతులే కాకుండా కూడా చాలామంది వాళ్ళ ఆవేదనను ఆందోళనను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం బ్యానర్ చూసుకుంటే కూడా షామీర్పేట మండల కార్యాలయం ఎదుట కూడా వారు నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు భూమాఫియా కుమ్మకు రికార్డుల తారుమారు బొమ్మరాజపేట రైతుల నిరసన పేరుతో కూడా దీక్షను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒకరిద్దరే కాదు, 2 ఎకరాలు 10 ఎకరాలే కాదు, సుమారుగా 1050 ఎకరాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే తమ భూమిని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన పెద్దల హస్తం ఉందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతున్నట్టు కూడా రైతులంతా కూడా ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి కిరణ్, ఎన్టీవీ, షామీర్పేట నుంచి.